సార్ మీ పేరండి? కర్ణాట రాంబాబు. పొలం ఉందా సార్ మీకు? ఉంది. ఇప్పుడు రాజధాని విషయంలో ల్యాండ్ పూలింగ్ తీసుకున్నారు కండి. ఇప్పుడు మీ సైడ్ కూడా ఇట్లు ల్యాండ్ పూలింగ్ అడుగుతున్నారంట, మరి మీకు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా? ఇచ్చే ఉద్దేశం లేకపోయినా గ్రీన్ ల్యాండ్ కింద కాబట్టి ఇంకా 2 ఏళ్ళకైనా గ్రీన్ ల్యాండ్ కింద ఉంది కాబట్టి సిఆర్డీ పర్మిషన్ లేదు కాబట్టి కంపల్సరీగా ఇవ్వాల్సింది. ప్రభుత్వానికి రైల్ ట్రాక్ పడింది అనుకో, 6 అంతస్తుల బిల్డింగ్ అయినా నష్టపరిహారం కట్టి రైల్ ట్రాక్ ఆగుతుందా? ఈ ప్రభుత్వం తలుచుకుంటే వాడు రిజిస్టార్లో వాడు ఎవరు రాస్తాడు, మాకు అవసరమైతే తీసుకుంటామని రాస్తాడా లేదా? కనీస సంపత్తి భూలో ఏదైనా సరే దానికి అనుగుణంగానే మన భూమి పంటకేక వాడి ఇష్టం. చాలామంది మేము అని చెప్పి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇవ్వమని అంటే ఎవరు ఇవ్వమంటే కోర్టుకు పోతే ఆడ కాగితాలు పక్కన దిగుతారు, పని ఆగదు వెళ్తాయి. ఇక నేను ఏమైనా చెప్పాలా? ఆడ కోర్టు కొట్టేసిద్ది, కోర్టుకు పోయేది ఎప్పుడు తెచ్చుకునేది ఎప్పుడు ఈలోపు పని అవుతుంటుంది. ఈలోపు నువ్వు అడ్డం పడతావు, పోలీసులు వస్తారు అడ్డం పడతావా, పక్కన వస్తారు, నువ్వు కాగితాలు తెచ్చుకున్నప్పుడు నీ చేయనీకి ఇస్తాం పో అంటారు. అంటే మొన్న జగన్ గారు అట్లా ఆపేశారు కదా, ఈసారి కూడా జగన్ గారు వస్తే మళ్ళీ ఇబ్బంది పడతాం మనం అని చెప్పి చాలామంది అనుకూలంగా మాట్లాడతారు. జగన్కి రాదండి అవకాశాలు. కాంగ్రెస్ పుంజుకుంటుంది కానీ జగన్ పుంజుకోడు. కాంగ్రెస్ అసలు దరిదాపుల్లో లేదు కదా సార్ మన ఓటింగ్ పర్సంటేజ్ పుంజుకుంటుంది, ఆ దెబ్బతో మైనస్ అవుతాడు. మళ్ళీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడిని రాష్ట్ర అధ్యక్షులు పెడతారు, దానికంతా గ్యామినింగ్ ఉంటుంది. మీరైతే అనుకూలంగానే ఉన్నారు ల్యాండ్ విషయంలో. ల్యాండ్ పూలింగ్ ఉంది, అది వాడికి ఎప్పుడో ఇచ్చినట్టే. గ్రీన్ ల్యాండ్ కింద ఉంది, మనం ఏం చేయలేము. ఇప్పుడు సిఆర్డీ తీసుకుంది 2 ఎకరాలు 3 ఎకరాలు అయినా సరే దాని సిఆర్డీ ఖరీదు కట్టి కూడా అది కూడా తీసుకుంటారు, ఇబ్బంది ఏమీ లేదు వాళ్ళకి. గవర్నమెంట్ తలుచుకుంటే రాజు తలుచుకుంటే దెబ్బర కొదవని డమ్ము, అది నా తెలిసిన విషయం.